పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాతబస్తీ సిటీ సివిల్ కోర్టుకు బాబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుతో కోర్టు కార్యకలాపాలు నిలిపేశారు. లాయర్లు, సిబ్బందిని కోర్టు నుంచి బయటకు పంపేసి అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, కవిత, పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాలు వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. క్లూస్ టీమ్, బాంబు స్క్వాడ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని ప్రస్తుతం తనిఖీలు అయితే చేస్తా ఉన్నాయి. బాంబు బెదిరింపు కాలుతో ఒక్కసారిగా కోర్టు ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా కూడా ఉలిక్కి పడ్డారు. కోర్టుకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేశారు. ఇటు చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టుతో సహా ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో ఉన్నటువంటి అన్ని న్యాయమూర్తికి సంబంధించిన పేజీలన్నీ కూడా అక్కడ మొత్తం కూడా మూసివేసి ప్రస్తుతం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. అయితే తనిఖీలకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటి వరకు అంటే బాంబు బెదిరింపు కాల్కు సంబంధించి ఒకవైపు ఐపీ కాల్ రావడం, ఆ ఐపీ కాల్ కు సంబంధించి ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ బాంబు బెదిరింపుకు సంబంధించి మొత్తం తనిఖీలు చేసిన అనంతరం ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. దీంతో కోర్టు కార్యకలాపాలు కూడా మళ్ళీ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ తనిఖీలకు సంబంధించి ఐపీ కాల్ కు సంబంధించి డాటా ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే సీరియస్ గా దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఇలాంటి ఫేక్ కాల్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి, ఆకతాయిల పనైనా ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో ఉన్నతాధికారులు అయితే విచారిస్తున్నారు. కవిత. ఓకే అమర్, థ్యాంక్ యూ.